పక్క అడ్డుకుంటాం, తరిమి 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 కొడతామన్నా. ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదన్నా. నేనే ఇచ్చిపెట్టన్నా. ధర్మం లేకుండా నేను లేనన్నా. ధర్మం లేకుండా భారతీయ జనతా పార్టీ లేదన్నా. ఇవన్నీ మాట్లాడుతున్నామన్నా. ఇవన్నీ మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినా ఢిల్లీ పోయిండు. సంచుల మూట మేమేమో ప్రజలు తిరుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి సంచుల మూట పట్టుకొని ఢిల్లీ పోయిండన్నా. మేమేమో పాలమూరు జిల్లా గల్లీలో తిరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో తిరుగుతుండన్నా. పైసలు పట్టుకొని తిరుగుతుండన్నా. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ గడ్డ మీద నువ్వు పాదయాత్ర చేసినావు. ఆర్డీఎస్ ఎందుకు ఆధునీకరణ చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. చేసుకొని కూర్చున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే ఇక్కడ ఈ అలంపూర్లో కనీసం బచాన్ లేదన్నా. ఈ అలంపూర్లో కనీసం కళాశాల లేదన్నా. ఈ అలంపూర్లో ప్రజలకు రోగిడబారు పడితే పక్కకున్న రాయలసీమ కర్నూలుకు పోవాలన్నా, లేకుంటే హైదరాబాద్ పోవాలన్నా. అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నా తమ్ములు, నా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మొదటి సంగ్రామ యాత్ర సందర్భంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పి ప్రమాణం చేస్తామన్నా. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కూడా ప్రజల సమస్యలు చేసుకుంటామన్నా. ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరించడానికి ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని మోసం చేస్తుందో అన్ని విషయాలు వివరించడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్రను భారతీయ జనతా పార్టీ చేపడుతుందన్న చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఏం ఘనకారం చేస్తావు? 7 సంవత్సరాలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులు మొన్న చెప్పినాం, నిన్న దిగొచ్చిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి వరి కొనిపిస్తాం, నీ మెడలు వంచి వరి కొనిపిస్తామని ముఖ్యమంత్రి మెడలు వంచి వరి కొనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీదన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి వేస్తే ఉరి అని చెప్పి మొరిగిన వాగిన ముఖ్యమంత్రి ద్వారానే తిరిగి వరిని కొంటా అని చెప్పి అనిపించిన ఘనత నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది భారతీయ జనతా పార్టీదన్నా. వరి వేస్తే ఊరేనాడన్నా. సన్నపోట్లు వేద్దంటాడు, సన్నపోట్లు వేయాలంటాడు, దొడ్డోట్లు వేద్దంటాడు, పత్తి వేద్దంటాడు. ఇక్కడ పత్తి ఎంతన్నా, ఇక్కడ పత్తి వల్ల ఎంతన్నా కింటాలకు ఎంతన్నా అంతకుముందు ఎంతుండన్నా 5,000 అన్నా. 5,000 ఉన్న పత్తి ఇక్కడ ఓపెన్ మార్కెట్ లో 10,000 అన్నా. ఎవరికి అంతన్నా? నరేంద్ర మోడీ గారికి అంతన్నా. మరి అలా మిర్చి రైతులు తెగులతో ఇబ్బంది పడుతున్నారన్న. ఆదుకున్నాడు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆదుకున్నాడన్న. 7 సంవత్సరాలు ఈ గడ్డకు, 7 సంవత్సరాలు ఇక్కడ రైతాంగం ఉన్నారు. 7 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక్క పైసానన్నా ఇచ్చిండా? ఒక్కసారి చెప్పండన్నా. ఏ కుటుంబాన్ని ఆదుకున్నా ఒక్కసారి చెప్పండన్నా. కేవలం ఎన్నికలు వస్తేనే హామీలతో మైమనిపించదు తప్ప ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవన్నా. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అన్నా. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చెప్పట్టిదన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్పకున్న రాజ్యాంగాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి హెచ్చరిక చేయడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామన్నా. ఒకప్పుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న. మహిళల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే మంత్రి పదవి యొక్క నెహ్రూ అవమానపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే ఓడగొట్ట పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న. ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతి కాడన్నా. ఈ రోజు కూడా రాలేదన్న బయటికి. ఈ రోజు కూడా కనీసం అంబేద్కర్ కు నివాళులు అర్పించలేదన్నా, అంబేద్కర్ తెచ్చుకోలేదన్నా. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. పంచతీర్థాల పేరుతోని అంబేద్కర్ గారు పుట్టిన ప్రాంతాన్ని, అంబేద్కర్ గారు స్వర్గస్థులైన ప్రాంతాన్ని, అంబేద్కర్ గారు దీక్ష చేసిన స్థలాన్ని
పంచతీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ముఖ్యమంత్రి చెప్పాలి, దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఎందుకు చెప్పాలి. ముఖ్యమంత్రి మొన్న చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఎకరానికి 20 లక్షలు 30 లక్షలు పారుతుందట. మరి ఈ గడ్డ మీద ఉండే దళిత సమాజానికి 3 ఎకరాలు ఇచ్చిందా అన్న ఎవరికన్నా? మరి 3 ఎకరాలు ఇస్తే మీరు కోటీశ్వర్లు అన్న. మనం కోటీశ్వర్లు కావని చెప్పి ముఖ్యమంత్రికి లేదన్న. ఆయన కుటుంబం దుబ్బిపోవాలి తప్ప దళితులకు 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. దళిత బంధు ఏడన్నా, దళితులకు 3 ఎకరాలు ఏడన్నా, దళితుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడన్నా. అందుకే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న. మీ ఆశయ ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల ఆశయాలు నెరవేర్చే దిశగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా మార్పు జరగాలి. ఈ మూర్ఖత్వ పాలన పోవాలి, ఈ నియత పాలన పోవాలి, ఈ నికృష్ట పాలన పోవాలి, ఈ నయా నిజం పాలన పోవాలి. తెలంగాణ ఆశయాలకు విరుద్ధంగా సాగిస్తున్న ఈ కుటుంబ పాలనను అంతమొందించాలని చెప్పి పనిచేస్తూ చూస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యమని ప్రజలు భావిస్తున్న తరంలో అందుకే భారతీయ జనతా పార్టీ మళ్లీ దశ ఉద్యమాన్ని మహా సంగ్రామాన్ని ప్రారంభించిన. అందుకే ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ యాత్రను, ఈ యాత్రలో 31 రోజుల పాటు యాత్ర చేస్తామన్నా, మీ ప్రాంతానికి వస్తామన్నా, అందరూ తిరండన్నా, మాకు సహకరించండన్నా. ఈ గడిపాలను బద్దలు కొడదాం, ఈ మూర్ఖత్వం వాళ్ళని తెలంగాణ రాష్ట్ర పొలి నుంచి తరిమి కొడదాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహోద్యమంలో భాగస్వామ్యన్నా. బందీ అయిందన్న తెలంగాణ తల్లి గడిలో, తెలంగాణ తల్లి ఏడుస్తుందన్నా, ఆర్తనాదం పడుతుందన్నా. రెండు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ మూర్ఖుడి రాష్ట్రాల్లో బందీ అయి ఉన్నా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. భారత్ మాతాకి జయ్యను గర్జిస్తూ గడిస్తూ జై తెలంగాణ అంటూ ఈ గడిలను బద్దలు కొట్టండి, నన్ను కాపాడండి, బంధ విముక్తురాలు చేయని చెప్పి ఆ తెలంగాణ తల్లి గర్జిస్తుందన్న, ఆర్తనాదం పెడుతుందన్న. అందుకే భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించిందన్న. ఇది చివరి పోరాటం అన్నా, మళ్ళీ పోరాటం చేసే స్థాయి ఆ ఆశ తెలంగాణ ప్రజలకు లేదన్నా. అందుకే భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహాసంగ్రామ యాత్ర, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మీరందరూ తండోపతండాలుగా పెరగొచ్చి మాకు అండగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్రను విజయవంతం చేయడం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, టీఆర్ఎస్ పార్టీకి కనువిప్పు కలిగే విధంగా ఈ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా దూరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.